ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మన హిందూ ధర్మంలో స్త్రీలకు బొట్టు పెట్టుకోవాలనే యొక్క విషయాన్ని ఎందుకు నిర్ధారించారంటే ఇది సాంకేతికంగా కూడా ఎలా శాస్త్రంలో నిరూపించారు, దీని యొక్క ఉపయోగం వల్ల ఈ పెట్టుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో మన శాస్త్రాల్లో జరిగిన విషయాలను ఇక్కడ వివరిస్తున్నాను. బొట్టు పెట్టుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఎలా అంటే, నాసికపై భాగం భృకుటి మధ్య భాగం కలుసుకునే చోట పెట్టుకోవడాన్ని భూవోగృహణ స్వయం సంధి అని పిలుస్తారు. ఇక్కడ ఇడ పింగళ సుషుమ్న లేక గంగా యమున సరస్వతి లేక సూర్య చంద్ర బ్రహ్మ అని కూడా పిలువబడే ఈ మూడు ప్రధాన నాడులు ఇక్కడ కలుస్తాయన్నమాట. ఈ మన యొక్క నాసికపై భాగంలో ఉండే భృగుటి మధ్య భాగంలో ఈ మూడు ప్రధాన నాడులను త్రివేణి సంగమం అని కూడా అంటారు. ఇవి పీయూష గ్రంథికి అనగా ఆజ్ఞాచక్రానికి అనుబంధ స్థానం. ఇదే జ్ఞాన గ్రంథి అని కూడా చెప్పబడింది. ఎవరైతే సుషుమ్న నాడికి చురుకుదనం కలిగిస్తారో వారు మంచి మేధావులు అవుతారని శాస్త్రాల్లో చెప్పబడింది. మనం ధరించే బొట్టు ప్రభావం పిట్యూటరీ గ్రంథిపై ప్రభావం చూపిస్తుందట. కేనన్ అనే పాశ్చాత్య శాస్త్రవేత్త భృకుటి స్థానాన్ని మానవ దహన మెడ వెనుక ఉన్న భాగాన్ని రుణ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయని నిరూపించాడు. ఇవి రెండు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరణ చేస్తుంటాయట. అందుకే జ్వరం వస్తే వైద్యులు నోటిపై చల్లని గుడ్డను వేస్తే ఆ వ్యక్తి యొక్క ఉష్ణోగ్రత తగ్గి జ్వరం తగ్గిపోతుందట. ఇంకా సూర్యుని నుండి వచ్చే విశేషమైన శుభ కిరణాల ఫలితాలు ఇచ్చే శక్తిని ఆకర్షించే శక్తి కేవలం ఎర్రటి కుంకుమకే ఉందట. ఎర్రటి వస్తువు ఏదైనా ఆకర్షించే శక్తి ఉంటుంది కదా. అందువల్ల మనం ఎల్లప్పుడూ ఉత్సాహంగా, మన మెదడు ఉత్తేజమవుతూనే ఉంటుంది. అందుకే ఒకనాడు వేదఘోష ప్రతిధ్వనించింది, ధారణ శక్తి పెరుగుతుంది. బొట్టుతో బోల్డన్ని ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు శాస్త్రాల్లో. సున్నితమైన నాట్లను తీక్షణమైన సూర్యకిరణాల నుండి కాపాడేందుకు కుంకుమ ధరించాలని శాస్త్రాల్లో చెప్పబడింది. సాయంత్రం రాత్రి సమయాల్లో కుంకుమను బదులుగా విభూతిని ధరిస్తే చల్లగా ఉంటుందని, శరీర ఉష్ణోగ్రతలు నియంత్రించబడతాయని, అదుపులో ఉంటాయని, తేజస్సు వృద్ధి చెంది చర్మరోగాలు రాకుండా రక్షణ కలుగుతుందని వివరించారు. బొట్టు శరీరంలో ఉష్ణాన్ని పీల్చేస్తుంది. జఠర శ్వాస కోశలకు తగినంత ఉష్ణాన్ని కూడా అందిస్తుంది. మనం సూర్యుని నేరుగా చూడలేము కదా. అదే రంగుల కళ్ళద్దాలు లేదా ఒకవైపు రంగు ఉన్న గాజు అద్దాల ద్వారా సూర్యుని చూడగలుగుతాం. ఎందుకంటే సూర్యుని కిరణాలు అద్దంపై పడి పరావర్తనం చెందడం వల్ల మన కళ్ళకు హాని కలుగుతుంది, మనం చూడలేము. అంటే ఇక్కడ సూర్యకిరణాల వల్ల కళ్ళకు హాని కలగకుండా రంగు అద్దాలను వాడతాము. ఏ విధంగా ఈ అద్దాలు పనిచేస్తాయి ఆ విధంగానే బొట్టు కూడా భృకుటి స్థానంలో జ్ఞాననాడికి హాని కలగకుండా మానవులను కాపాడుతూ ఉంటుంది. దృష్టి దోషం తగలకుండా బొట్టు మనుషుల్లో కొందరు క్రూర స్వభావం దృష్టి దోషం తగలకుండా బొట్టు పెట్టుకోవాలని చెప్తుంటారు. మన మనుషుల్లో కూడా కొందరు క్రూర స్వభావం కలిగి ఉంటారు. అందరి దృష్టి ఒకేలా ఉండదు. వారు ఎల్లవెల్లా ఇతరులపై కొందరు దృష్టి పడడం వల్ల వారికి దృష్టి తగిలిందని అంటుంటారు కదా. అది వారి కళ్ళల్లో ఉండే అసూయ ద్వేషాలతో వారికి తెలియకుండానే వారు చూపులోనే వినాశాన్ని వాళ్ళ సబ్కాన్షియస్ లెవెల్స్ కోరుకుంటూ ఉంటాయి. దానివల్ల దృష్టి తగులుతుంది అన్నమాట. వారి మనసులోని చెడు ఆలోచనల ప్రభావం అంతా వారి చూపుల ద్వారా ఇతరులపై ప్రభావం చూపడం వల్ల దిష్టి తగలడం దీన్నే ప్రభావం చూపుతుంది. దీనివల్లనే వీరికి దీన్ని దిష్టి తగలడం అని అంటారు. మానవ శరీరంలోని అన్ని భాగాల కన్నా ముఖ భాగానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎవరితో మాట్లాడాలన్నా ముఖం చూసే మాట్లాడతారు కదా. అందువల్ల పైన తెలిపిన క్రూర స్వభావం కలిగిన వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి ముఖం చూసి
అబ్బా వీరు ఎంత అందంగా ఉన్నారు, వీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు వీరికి అని పలుమార్లు వాళ్ళ మనసులో అసూయపడినా కూడా, ఎవరైనా భోంచేస్తున్నా కూడా చూస్తుంటే వీరు ఎంత అన్నం తింటున్నాడు అని అనుకుంటే వాడి కడుపులోకి వస్తుంది వారి దృష్టి పడడం వల్ల. అలాగా వారి దృష్టి పడడం వల్ల వారికి లేనిపోని ఈ చెడు కిరణాల ప్రభావం లభించి ఆ శరీరంలో ఏమన్నా చిన్న సమస్యలు వస్తాయి. ఆ సమస్యల వల్ల వికారం చేయడము, వాంతులు చేసుకోవడం జరుగుతుంది కదా, అవన్నీ కూడా దిష్టి తగలడానికైతేనే వస్తాయి. అలా వారు అసూయ చెవుల ద్వారా ఎదుటివారిని ప్రశంసించే క్షణంలో వారికి తలనొప్పి రావడం కానీ, వాంతులు చేసుకోవడం కానీ, అజీర్తి చేయడం కానీ జరిగే దాన్నే దిష్టి అని చెప్తారు. ఇలా ఇలా ప్రసరించే కిరణాల నుంచి ఆ దిష్టి దోషం తగ్గించుకోవడానికి కారణం బొట్టు ధరించడం వల్ల ఈ వారి యొక్క దుష్ట ఆలోచనలు కంటి ద్వారా ప్రసరించకుండా ఎదుటివారికి ప్రొటెక్షన్గా నిలుస్తుంది. అందరికీ ఈ మానవ స్వభావాలపైన పరిశోధనలు చేసిన ఆయుర్వేద మహర్షులు ఇతరులు దృష్టి దోషం మరొకరికి అనారోగ్యం కలిగిస్తుందని, అలా కలిగించి ఉండడానికి నివారించడానికి ప్రతి మనిషి విధిగా కుంకుమ బొట్టును ధరించాలని మన ఋషులు చెప్పారు. బొట్టు పెట్టుకుంటే దృష్టి దోషం ఎలా నివారించబడుతుంది అని మీకు చాలామందికి సందేహం కలగవచ్చు. బొట్టు ఎర్రగా నిండుగా కలకల్లాడుతూ ప్రకాశిస్తూ ఉండటం వల్ల ఇతరుల ముఖంలోకి చూడగానే వారి దృష్టిని ముందుగా ఆ బొట్టు వైపే ఆకర్షితమవుతుంది. వారెంత ప్రయత్నించినా ముఖంలోని అందమైన ఇతరుల యొక్క భాగాల వైపు చూడకుండా కుంకుమపైనే దృష్టి సాధిస్తారు. ఈ విధంగా వారి దృష్టిని మరచడం వల్ల దృష్టి దోషం అనే సమస్య నుండి ఎదుటి వ్యక్తి తప్పించుకొని మంచి అనారోగ్యం నుంచి అనారోగ్యం రాకుండా కాపాడుకోవచ్చు. అందుకే ఈ బొట్టు అనే విధానాన్ని మన ఋషులు ప్రవేశపెట్టారని తెలుస్తుంది. స్టిక్కర్ల బొట్లతో చర్మరోగాలు నేటి స్త్రీలు గతంలో ఎవరికి వారు స్వయంగా తయారు చేసుకునే కుంకుమను బొట్టుగా ధరించకుండా రసాయనాల పదార్థాలతో తయారు చేసిన స్టిక్కర్లు బొట్టుగా ధరించడం వల్ల బ్రుకుటి వద్ద చర్మరోగాలు వస్తున్నాయి. దీనివల్ల కొందరు స్త్రీలు బొట్టు పెట్టుకోలేక పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు బొట్టు ధరించిన వారు కూడా మేధావులు అయ్యారు కదా అని అనవచ్చు. నిజమే. అయినా ఈ మేధావులు బొట్టు ధరించి ఉంటే మరింత మేధా సంపన్నులు అయ్యేవారని మనం గుర్తించాలి. కాబట్టి బొట్టు యొక్క ప్రాధాన్యత ప్రత్యేకత తెలుసుకొని కుంకుమ బొట్టును ధరించడం ద్వారా మేధాశక్తిని పెంపొందించగాక దృష్టి దోషము, నరదృష్టి ఇలాంటివన్నీ కూడా వాటి నుంచి కూడా మనుషులు తమను కాపాడుకోవచ్చు. శుభమస్తు. సర్వే జన సుఖినో భవంతు.